ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు 75% రాయితీతో గడ్డి విత్తనాలను మరియు 50% సబ్సిడీతో పశువుల దాణాను అందిస్తోంది. ఈ పథకాలు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి పాల ఉత్పత్తిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతేకాకుండా పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి వ్యాక్సిన్లు ఉచితంగా లేదా తక్కువ ధరకు అందుబాటులో ఉంచారు. భవిష్యత్తులో గడ్డికోత యంత్రాలపై కూడా రాయితీలు అందించనున్నారు. పథకాల ప్రయోజనాలు. ఈ పథకాలు రైతులకు తక్షణ సహాయం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా వారి ఉత్పాదకతను పెంచుతాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించడం ద్వారా రైతుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతుంది. దరఖాస్తు విధానం. రైతులు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సమీపంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు విధానం మరియు అర్హతల గురించి తెలుసుకోవచ్చు. అధికారులు ఈ సమాచారాన్ని రైతులు సులభంగా చేరుకునేలా పలు మార్గాలను అనుసరిస్తున్నారు. అర్హత మరియు ప్రయోజనాల సారాంశం. ఈ రాయితీ పథకాలకు పాడి రైతులు మరియు వ్యవసాయ కుటుంబాలు అర్హులు. వీటి ద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గడం, పశువులకు మెరుగైన పోషకాహారం మరియు పాల ఉత్పత్తి పెంపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. తాజా సమాచారం కోసం అధికారిక మూలాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.